హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. మనకి కస్టమర్ నుండి అర్జెంట్ బ్లౌజ్ వచ్చి ఏదైనా ఒక డిజైన్ పెట్టండి అంటే ఈజీగా తొందరగా అలానే వేరే క్లాత్లు ఏవి అవసరం లేకుండా బ్లౌజ్ క్లాత్లో మిగిలే చిన్న బోర్డర్తోనే ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవాలి, అలానే చాలా అందంగా ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూద్దాం. సరేనా. ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది నేను కటింగ్ అయితే చేశాను, మెయిన్ క్లాత్ లైనింగు. ఇప్పుడు లైనింగ్లో వచ్చేసి నెక్ తాలుగా పొడవు అనేది మనకి 10.5 ఇంచీలు అయితే వచ్చింది, వెడల్పు అనేది 3.5 ఇంచీలు వచ్చింది, షోల్డర్ దగ్గర 3 ఇంచీలు అయితే పెట్టాను. అయితే ఇప్పుడు ఆల్రెడీ రౌండ్ నార్మల్ నెక్కి ఏ విధంగా అయితే రౌండ్ తీయాలో అదే విధంగా అయితే రౌండ్ అయితే తీశాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, పేపర్ క్యాన్వాస్ డబల్ లేయర్లో అంటే డబుల్ ఫోల్డింగ్లో నేనైతే పెట్టాను. అలా మనకి కింద మార్కింగ్ అయితే కనిపించట్లేదు కాబట్టి వేరే కలరు అంటే అలా మార్కింగ్ చేసి ఎప్పుడైనా మనం డిజైన్ చేస్తామో ఒక నెక్కకి అంటే నార్మల్గా ఎంతైతే రౌండ్ తాలుగా పొడవు వెడల్పు ఉంటుందో దానికంటే ఒక పావించు అంత ఎక్కువ పెట్టుకుంటేనే మనకి అందంగా బాగుంటుంది, చూడడానికి చక్కగా అయితే ఉంటుంది. కాబట్టి ఒక పావించు అంత వెడల్పులోను అంటే రౌండ్లోను అలానే పొడవులోను చూసుకోండి. ఇప్పుడైతే ఆ పేపర్ క్యాన్వాస్ మీద ఇలా అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, దీని చుట్టుపక్కల మనమైతే రౌండ్ అయితే మార్కింగ్ చేసుకుందాం. చూడండి, కిందకైతే 2.5 ఇంచులు అయితే పెట్టాను. అలా పక్కలకు పెట్టుకుంటూ పైన షోల్డర్ దగ్గరకు వచ్చేసి మనకి షోల్డర్ వెడల్పు అనేది తగ్గుతుంది కదా, డిజైన్లో కూడా 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. లేదంటే షోల్డర్ అంత వెడల్పు మనకి వచ్చేస్తుంది, చూడడానికి అందంగా అయితే కనిపించదు. కాబట్టి కిందకి 2.5, పైనకి వచ్చేసి 2, ఆ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా, దాని లోపల సైడు బయట సైడ్ అయితే మనము కటింగ్ అయితే చేసేసుకుందాము. మార్కింగ్ కంటే నేను బయట సైడే చేస్తున్నాను, ఆ విధంగా చూసుకోండి. లేదు అంటే మనకి అక్కడ వెడల్పు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సరేనా. అలానే మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. ఇప్పుడైతే బ్లౌజ్లో ఒకసారి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అయింది కదా. ఇప్పుడు బ్లౌజ్లో రౌండ్ కూడా మనమైతే కటింగ్ చేసేద్దాం. సరేనా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలో వచ్చేసి టైలరింగ్ నోట్బుక్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. టిప్స్ కూడా చెప్తున్నాను, ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు మంచి యూజ్ఫుల్ టిప్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి అయితే ఒకసారి చూడండి. అలానే టైలరింగ్ నోట్స్ని మీరు నోట్ చేసుకుంటామంటే నోట్ చేసుకోండి, ఎందుకంటే మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది, మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడైతే మనకి చాలా చిన్న బార్డర్ అయితే వచ్చింది కదా, ఆ బార్డర్లో ఇలా వేస్తే మనకి లెంత్ అనేది అలానే విడ్త్ అనేది సరిపోవట్లేదు. కాబట్టి మనమైతే ఇక్కడైతే బార్డర్ని ఈ విధంగా సపరేట్ అయితే చేసేద్దాము. అలా చేసాక మనకి డబల్ లేయర్లో అయితే సరిపోవట్లేదు కాబట్టి 3 ముక్కలుగా అయితే నేను కటింగ్ చేసుకుంటున్నాను. వాటికి జాయింట్ స్టిచ్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన ఉల్టా పల్టా చూసుకొని లైనింగ్ ఎలా యాడ్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. చూడండి, ఒకసారి ఇక్కడ ఓపెన్ చేసుకొని మనము 3 క్లాత్లు కూడా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ కూడా మన దగ్గర టైలరింగ్ నేర్చుకుంటున్న అమ్మాయితో నేనైతే స్టిచ్ చేపిస్తున్నాను. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా సరే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సరేనా. ఈ విధంగా మనమైతే చేసుకున్నాం కదా. చూడండి, ఆ 3 పీసులు అతికేసుకొని దానిపైన బక్రం పీస్ పెట్టేసుకొని దానికి జాయింట్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. అలా వేసుకున్న తర్వాత బయట సైడు అంటే కింద వైపు అంతా మొత్తం కొంచెం ఒక పావించ్ అంతా మలిచేసుకొని కుట్టుకుంటున్నాను. కిందకి ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను. లోపల వైపు అయితే ఏమీ అవసరం లేదు, ఎందుకంటే బ్లౌజు మీద డైరెక్ట్గా కుట్టి మనమైతే దాన్ని లోడింగ్ లాగా బయటకైతే మలిచేద్దాం. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే బ్లౌజ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోండి. బ్లౌజ్ క్లాత్ వచ్చేసి మనకి బయట సైడ్ వచ్చేసి రాంగ్ సైడ్ అయితే కనిపించాలి, కిందకి రైట్ సైడ్ అయితే ఉండాలి, అలా చూసుకోండి. దీని చుట్టూ అవుట్లైన్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లైనింగ్ పక్కనే మనము కటింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంటే బయట సైడ్ కూడా మనకైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ కూడా మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది.
అలానే ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేసి ఆఫ్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు అయితే స్టార్ట్ అయ్యాయి. చాలామంది వచ్చి అయితే నేర్చుకుంటున్నారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. నేను ఒక వీడియోలో అయితే నా కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాను, ఒకసారి కాల్ చేయండి, అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కోండి. లేదు దాని గురించి ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను. సరేనా? ఇప్పుడైతే లైనింగ్ సైడ్ అయితే నేను ఈ ప్యాచ్ అనేది అలా బోర్లించినట్టు అయితే వేసాను, లైనింగ్ అయితే పెట్టేసుకున్నాను. దానిపైన వచ్చేసి ఈ క్లాత్ అనేది పెట్టాను. అలా పెట్టేసి పిన్స్ మనం అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా. పిన్స్ పెట్టుకొని ఒక పావించు గ్యాప్ ఇచ్చి ఈ విధంగా కుట్టేస్తే సరిపోతుంది. ఇది కూడా మన దగ్గర టైలరింగ్ నేర్చుకుంటున్న అమ్మాయి వచ్చేసి ఆల్రెడీ బ్లౌజ్ మోడల్స్ అయితే 10 టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే నేర్చేసింది. అలానే లాంగ్ ఫ్రాకులు కూడా స్టిచ్ చేసింది. లెహంగా బ్లౌజ్ అవన్నీ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేర్చేసుకుంది. ఇంకా నెక్స్ట్ డ్రెస్సెస్ ఉన్నాయి, పంజాబీ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి, అలానే ఇలా మోడల్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మనకి కస్టమర్ నుండి మోడల్ బ్లౌజ్ అయితే వచ్చింది కాబట్టి అలా కుట్టేస్తే తనకి వచ్చినట్టు ఉంటుంది, మనకి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోతుందని చెప్పేసి నేను ఆ అమ్మాయికి అయితే కుట్టడానికైతే ఇచ్చాను. సరేనా? తనైతే కుడుతుంది. ఈ విధంగా అలా కుట్టేసాక అక్కడక్కడ దారాలు హెచ్చు తగ్గులు అలాంటివి ఉంటే నీట్గా రౌండ్ అనేది ట్రిమ్ చేసుకొని అక్కడక్కడ కట్లు కూడా ఇచ్చేసింది. అలా కట్లు ఇచ్చాక ఇప్పుడు అనేది ఆ క్లాత్ అనేది పక్కకు తీసి ఈ విధంగా అయితే ఆ క్లాత్ మీదే మనము ఒక కుట్టు అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము బయట సైడ్ అయితే ఆ క్లాత్ అనేది పెడతాం కదా, అప్పుడు నీట్గా ఫోల్డింగ్ అయితే అయిపోతుంది అనమాట. అయితే మనం బక్రం పెట్టేటప్పుడు ఈ క్లాత్ కూడా మనం నీట్గా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ క్లాత్ అయితే ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే మనం ఇప్పుడు ఏదైతే ప్యాచ్ వేస్తున్నామో అందులో జరీ ఉంది కదా, కాబట్టి ఐరన్ బాక్స్కి తొందరగా అంటేసుకుంటుంది. మళ్ళీ మనకి అర్జెంట్ బ్లౌజ్ కదా, అదంతా చేయడానికి ఇదని చెప్పేసి నేను నార్మల్గానే స్టిచ్చింగ్ అయితే చేపిస్తున్నాను. మనకి ముడతలు అలాంటివి అయితే ఏమీ రాలేదు, నీట్గా వచ్చింది. కాకపోతే కొత్త అమ్మాయి కాబట్టి కుట్టేటప్పుడు తను ఏం చేస్తుంది అంటే ఎంత తొందరగా కుట్టేస్తున్నానా, కరెక్ట్ పెడుతున్నానా లేదా అదే చూస్తుంది. కానీ నీట్గా అంటే క్లాత్ని బాగా నీట్గా మనం సర్ది పెట్టుకుంటామా లేదా అని చూడట్లేదు. కాబట్టి మీరు కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు డిజైన్ బ్లౌజ్ మీరు కుట్టాలి అనుకుంటే మనకి స్టిచ్చింగ్తో పాటు అంటే ఎక్కడ ఏది పెడుతున్నాం, ఏ ప్యాటర్న్ పెడుతున్నాం, ఎలా వస్తుంది, దాంతో పాటు కూడా మీరు క్లాత్ అనేది నీట్గా ఉంటుందా లేదని మీరైతే ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి 2 రకాల క్లాత్లు అయితే ఆ విధంగా తీసుకొని అది వచ్చేసి వెడల్పులో 2.5 వెడల్పు అయితే తీసుకున్నాను, పొడవు వెడల్పు. ఇది వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసి 2 అలా తీసుకున్నాను అనమాట. ఒక పావించు ఎక్కువ తక్కువ అయితే అలా తీసేసుకొని 2 కూడా ఈ విధంగా ట్రయాంగిల్ సమోసా ఫోల్డ్ అంటాం కదా, అలా ఫోల్డ్ చేసి ఒకదానిపైన ఒకటి చిన్నగా కనిపించేటట్టు మనమైతే అలా మొగ్గ అనేది రెడీ చేసుకుంటే డబల్ కలర్స్లో సరిపోతుంది. అయితే ఇక్కడ ఆ రెడ్ కలర్ అనేది మనకి ఆ పింక్ లైట్ రెడ్ అండ్ పింక్లో ఉండేది వచ్చేసి మనకి బ్లౌజ్ కలర్ అయితే వచ్చింది. అలానే బ్లూ వచ్చేసి మనకి బోర్డర్ కలర్లో వచ్చింది. ఇదే విధంగా మనం అన్ని పీసులు అయితే రెడీ చేసుకుందాము. అలానే కొన్ని పోట్లీ బటన్స్ కూడా రెడీ చేసుకుందాము. చూడండి అక్కడ ఆ విధంగా అలా పెట్టేసి తనకి కూడా అన్ని డిజైన్స్ అయితే రావాలి కదా, అందుకని చెప్పేసి తన చేతిలోనే అన్నీ అయితే నేను అలా అయితే చేయిస్తున్నాను. ఇక్కడ పోట్లీ బటన్కి క్లాత్ వచ్చేసి మనకి ఒక పావు తక్కువ 2 ఇంచీలు అలా తీసుకున్న మనకి వెడల్పు పొడవు అలా సేమ్ టు సేమ్ తీసుకొని స్క్వేర్ పీస్లో తీసుకొని ఆ విధంగా చేసేసుకుంటే సరిపోతుందనమాట. అయితే ఈ విధంగా కొన్ని బటన్స్ అనేవి మనమైతే రెడీ చేసుకున్నాము. హ్యాండ్స్కి అలానే బ్యాక్ ఫ్రంట్ అలా కావాలి కాబట్టి ఇప్పుడైతే ఈ క్లాత్ అయితే మనకి బెనారసీ క్లాత్ అయితే ఉంది కదా, బోర్డర్ క్లాత్, దానిపైన ఆ మొగ్గలు అనేది 1 by 1 ఒక దాని పక్కనే ఇంకొకటి వచ్చేటట్టు, లేదంటే ఒక దాని చివరి భాగం ఇంకొక చివరి భాగం కొద్దిగా దగ్గరగా ఒక దానిపైన ఒకటి వచ్చేటట్టు ఆ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ మొగ్గలకు కూడా మనము ఎక్కడైతే స్టిచ్ చేసామో దాని పక్కనే కటింగ్ అయితే చేసుకున్నాం కాబట్టి మనకి దారాలు అలాంటివి ఏవి రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అయితే మనము నెక్ చివరి నుండి స్టార్ట్ చేయకుండా జస్ట్ కొంచెమంత గ్యాప్ ఇచ్చి మనం స్టార్ట్ చేసుకుంటే మనం లేసేసేటప్పుడు ఏమంటే మనకి ఆ పోగులు అలాంటివి ఏవి కనిపించకుండా బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది.
సరేనా? ఇలా చూసారు కదా, మనకి ఇదే మనకి కింద బెనారస్ క్లాత్ అయిపోయింది ఫ్రెండ్స్. లేదు అది ప్లెయిన్ క్లాత్ అంటే డిజైన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మనకి. ఎందుకంటే కింద బ్లౌజ్ క్లాత్ కూడా అంటే మనకి ప్లెయిన్ లేదు, ఈ డిజైన్ కింద క్లాత్ కూడా మనకి ప్లెయిన్ లేదు, కాబట్టి అది ఇంకా అవుట్లుక్ అనేది ఇంకా పర్ఫెక్ట్ అనేది రావట్లేదు. అదే ప్లెయిన్ క్లాత్ అయితే ఇంకా మనకి చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొగ్గలన్నీ కుట్టేసాము, లేస్ కూడా వేసేసింది కదా అమ్మాయి. ఈ మొగ్గకి మధ్యలో వచ్చేసి పోట్లీ బటన్ ఈ విధంగా పెట్టేసి ఇంకొక కుట్టేసుకుంటే సరిపోతుందనమాట. దాని చుట్టుపక్కల కూడా లేస్ అనేది వేసేసింది అమ్మాయి. అయితే నేనేమనుకుంటున్నానంటే ఇంకా ఆ లేస్ వేసేటప్పుడు పోట్లీ బటన్స్ పెట్టేటప్పుడు క్లాత్ అనేది నీట్గా సర్ది పెట్టుకుంటే ఇంకా అవుట్లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండేది. ప్లెయిన్ క్లాత్ అన్నా సరే అవుట్లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మిస్టేక్స్ లేకుండా ఇంకా నీట్గా అదే డిజైన్ని ఇంకా మంచి లుక్ వచ్చేటట్టు అయితే మీరు ఇంకా కుట్టుకోవచ్చు అనమాట. సరేనా? ఫస్ట్ టైం కదా అమ్మాయి, తర్వాత మనకి బ్లౌజ్లో ఉన్న క్లాతులతోనే మనం అడ్జస్ట్మెంట్ అయ్యి అయితే చేసాము, మనకి అర్జెంట్ బ్లౌజ్ కాబట్టి. హ్యాండ్స్కి సింపుల్గా ఈ విధంగా అయితే పోట్లీ బటన్స్ అయితే పెట్టేసాము, ఫ్రంట్ సైడ్ కూడా డిజైన్ పెట్టాము. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.